నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నేను అంతకుముందు ఆల్రెడీ ఒకసారి వీడియోలో చెప్పాను. భూభారతి, ది తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2025, యాక్ట్ 1 ఆఫ్ 2025 చట్టం తీసుకురావడం జరిగింది తెలంగాణలో. అంత ముందర ధరణిలో సుమారుగా 18 లక్షల ఎకరాల భూమిలో చాలా ఇన్యూమరబుల్ ఎర్రర్స్, అంటే చాలా మిస్టేక్స్, అవకతవకలు జరిగినాయి. వాటిని రెక్టిఫై చేయాలని చెప్పి ఈ భూభారతిని ఇప్పుడు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అప్పటి దాంట్లో ధరణి పోర్టల్, అప్పటి ధరణిలో చాలామంది రైతులకి భూముల్లో, వాళ్ళకున్న పట్టా భూముల్లో ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని రావడం జరిగింది. దాని మీద ఎవరు కూడా అసలు కరెక్షన్స్ జరగలేదు. అప్పటి అధికారులు సరైన చొరవ తీసుకోకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పటి ప్రభుత్వం భూభారతి కొత్త రికార్డ్స్ ఆఫ్ రైట్ యాక్ట్ 2025 తీసుకురావడంలో మార్పులు చేర్పులు జరుపుతున్నారు. సుమారుగా 4 మండలాల్లో దీని మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటి రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జిల్లాల్లో పర్యటించి అక్కడ డైరెక్ట్గా సదస్సు ఏర్పాటు చేస్తూ అక్కడి రైతులతో డైరెక్ట్గా మాట్లాడటం జరుగుతోంది. రైతుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఏమమ్మా మీ భూమిలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఇబ్బందులు ఉంటే చెప్పండి అని చెప్పి వాళ్ళ సార్ మా భూమిలో మా పట్టా భూములు రాలేదు, మాకు రెవెన్యూ రికార్డ్స్లో మా పేరే నమోదు కావట్లేదు, మా రెవెన్యూ రికార్డ్స్లో మా సర్వే నెంబర్ వేరేది వస్తుంది, మా ఎకరాలు వేరేగా వస్తుంది, మా దాంట్లో నిషేధ జాబితా కనబడుతోంది, దీని మీద ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు అంటే అప్పుడు వెంటనే సీరియస్ అయిన మంత్రి గారు అక్కడున్న పక్కనున్న ఎంఆర్ఓ గారిని పిలిపించి, ఏంటి ఎంఆర్ఓ గారు, ఏంటి ఆఫీసర్ గారు, ఏం జరుగుతోంది, వీళ్ళు వస్తుంటే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, దీని మీద మీరు తక్షణమే యాక్షన్ తీసుకొని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఆయన ఆదేశాలు, డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా ప్రకారంగా మంత్రి గారు చెప్పినట్టుగానే వాళ్ళు కూడా సీరియస్ అయ్యి దీని మీద స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఏదైనప్పటికీ కూడా ఇప్పటి భూభారతిని మటుకు అంతా చక్కగా సవ్యంగా జరిగితే అందరికీ పట్టా పాస్బుక్లతో పాటు టైటిల్ డీడ్స్ కూడా 2 వస్తాయి. అప్పుడు ఎవరన్నా భూములు అమ్ముకోవాలన్నా మనకి అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్ 2, ఒకటి పట్టేదారు పాస్బుక్, రెండోది టైటిల్ డీడ్స్. ఈ 2తో పాటు ఇంకోటి మ్యూటేషన్ కూడా జరగాలి. మ్యూటేషన్ జరిగితే రేపు పొద్దున వాళ్ళు భూములు ఉంచుకోవాలన్నా లేదన్నా భూములు అమ్ముకోవాలన్నా ఇవి 3 మ్యాండేటరీ కంపల్సరీ ఉండాలి. ఒకటి వచ్చి పట్టేదారు పాస్బుక్, వాళ్ళ నేమ్ నమోదై ఉండాలి. రెండోది టైటిల్ డీడ్లు వాళ్ళ పేరు మీద నమోదై ఉండాలి. మూడోది మ్యూటేషన్ కూడా వాళ్ళ పేరు మీద నమోదై ఉండాలి. ఇలాంటివన్నీ కూడా జరగాలని ఇప్పటి ప్రభుత్వం దాని మీద సీరియస్గా తీసుకొని అన్ని మండలాల్లో ఒక్కొక్క మండలాన్ని మీద పిలుస్తున్నాడు అనే మీటింగ్ జరుగుతోంది. చాలా 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 ధరణి పోర్టల్లో అప్పుడు చాలా మిస్టేక్స్ అయితే జరగడం మాట వాస్తవం. దాని మటుకు వాళ్ళు అప్పటి ప్రభుత్వంలో కానీ చాలా మంది అధికారులు సీరియస్నెస్ తీసుకోలే, పెట్టారే కానీ దాని మీద ఎవరు కూడా సరైన యాక్షన్ ప్లాన్ లేదు. దాంతో సఫర్ అయింది ఎవరు? పేద ప్రజలు, పేద రైతులు. మనం తెల్లవారితే రైతులు ఏందే మనం బతకలేము, అది గుర్తుపెట్టుకోవట్లేదు మనం ఎవరం కూడా. ఈ రోజు మనం అన్నం తింటున్నాం అంటే దాని కారకులు ఎవరు? రైతులు. మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఫస్ట్ రైతులకి. అభివృద్ధి పక్కన పెట్టండి, 2 ఫస్ట్ రైతు లేనిదే మనం అసలు అభివృద్ధి ఎలా వస్తుంది? కాబట్టి ఇప్పటి భూభారతిలో ఇప్పటి ప్రభుత్వం దీని మీద సీరియస్గా తీసుకొని ఈ చట్టంలో ఒకటి ఏంటంటే అప్పుడు సాదా బైనామా అప్పటితో ఆపేశారు, దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఆపేశారు. ఇప్పుడు భూభారతిలో సెక్షన్ 6 దాన్ని మళ్ళీ ప్రొవిజన్ తీసుకొచ్చి దానిలో కూడా సాదా బైనామాను కూడా రెగ్యులైజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు. అన్ని సెక్షన్ 4 సబ్ క్లాస్ 5, సెక్షన్ 4 సబ్ క్లాస్ 6 వీటిలో కూడా రిజిస్ట్రేషన్స్ ఎక్కడ అవ్వలేదో రిజిస్ట్రేషన్ అని కూడా ప్రాపర్గా పకడ్బందీగా ప్రొవిజన్స్తో ప్రకారంగా చెయ్యాలని చెప్పి ఈ భూభారతిలో తీసుకురావడం జరిగింది. భూభారతి అనేది ఒకసారి మీ అందరూ కూడా బాగా తెలిసిన వాళ్ళంతా చూసుకొని చదివి తెలియని వాళ్ళకు కూడా చెప్పాలని కోరుతూ ఈ భూభారతి మటుకు ఇంకా ముందర చాలా దీని మీద ఇంకా సీరియస్నెస్గా తీసుకొస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ జూన్లో దీని మీద
ఒక ప్రకటన అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా రెగ్యులర్‌గా భూభారతిలో రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. పకడ్బందీగా అయితే మటుకు జూన్ నుంచి మా అమల్లోకి వస్తది. ఎవరు కూడా ఆందోళన పడొద్దు. ధైర్యంగా ఉండండి. రైతులు ఎవరు కూడా మీకేదన్నా కష్టం వచ్చినా ఇమ్మీడియేట్‌లీ భూభారతి పోర్టల్‌లోకి వెళ్ళి అక్కడ మీరు నమోదు చేసుకొని ఒక అప్లికేషన్ పెట్టుకొని అంత ముందర ధరణిలో ఎవరైతే రైతులు అప్లికేషన్స్ ఆన్‌లైన్‌లో పెట్టుకునే వాళ్ళకి పనులు కాని వాళ్ళు ఇప్పుడు భూభారతిలోకి మళ్ళీ వెంటనే మీరు ఆన్‌లైన్‌లో చేసుకోండి. మీరు నమోదు చేసుకొని మీ ప్రాబ్లమ్స్ మీకు ఏదైనా మీ భూమిలో ఏదైనా అవకతవకలు జరిగినా, మిస్టేక్స్ జరిగినా ఇప్పటి భూభారతిలో మటుకు మీరు అవన్నీ కరెక్షన్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. మీరెవరు ఆందోళన చెందమని కోరుతున్నాను. నమస్కారం.